ఫ్రెండ్స్, గురు పరంపర కార్యక్రమంలో 20వ రోజుకు చేరుకున్నాం. ఈ రోజు మనం పురాణ పురుష యోగి రాజ్ శ్రీ శ్యామాచరణ్ లాహిరి మహాశైలి గురించి తెలుసుకోబోతున్నాం. వారి గురించి మనకి చెప్పడానికి మన పిరమిడ్ మాస్టర్ స్నేహలత గారు వచ్చారు. స్నేహలత గారు US లో ఉంటారు. మేడం యోగా మరియు స్పిరిచువాలిటీలో మాస్టర్స్ చేశారు. PhD చేస్తున్నారు యోగాలో. నాగాలాండ్ విశ్వవిద్యాలయం నుండి నేచురోపతిలో కూడా మాస్టర్స్ చేశారు. వారు పిల్లల మీద ఉన్న ప్రేమతో వారు ఇంకా డే కేర్ నడుపుతున్నారు. అక్కడ ధ్యానంలోకి వచ్చిన తర్వాత జక్క పద్మ గారి ద్వారా ధ్యానంలోకి వచ్చారు. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళాలనేసి ఆ ఇదితో వారు యోగా, ప్రాణాయామ, ముద్రలు వీటి మీద PhD చేస్తూ ఇంకా ఎన్నెన్నో వర్క్షాపులు చేస్తూ ఉన్నారు. PSSM గ్లోబల్లో పరిమామ్తో కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా మొన్న MMS లో అక్కడ US లో జరిగిన MMS లో మన ధ్యాన మహాచక్ర మేళకు అక్కడ US లో MMS జరుపుకున్నారు. అక్కడ పిల్లల విభాగంలో ఎనలేని సేవలు చేశారు. వారి గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. మనకి ఈ రోజు అంత అద్భుతమైన వ్యక్తి, మరీ ముఖ్యంగా యోగా, ప్రాణాయామం, ముద్రలు మనకి ఆ గాఢ స్థితిలో ధ్యానం లోతుల్లోకి వెళ్ళటం కోసం కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ద్వారా మెడిటేషన్ చేపిస్తారు. మేడం అందులో ఎక్స్పర్ట్. ఈరోజు అలాంటి మహోన్నత వ్యక్తి మన జూమ్కి వచ్చి మన లాహిరి మహాశైలు గురించి చెప్పడానికి వచ్చారు. వెల్కమ్ అండి, వెల్కమ్. నమస్తే అండి. నమస్తే, అందరికీ నమస్తే అండి. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా నా తల్లిదండ్రులకి, ముక్కోటి దేవతలకు, పద్మమ్మ గారికి, పత్రి సార్కి, స్వర్ణమ్మ మేడంకి, మీ అందరికీ కూడాను, కనిపించే గురువులకు, కనిపించలేని గురువులకు కూడాను నా ఆత్మాభిమానం. వాళ్ళ ఎనర్జీస్తోని ఈరోజు లాహిరి మహాశయ ఆ గురువు కోసము మనం ఈరోజు కొన్ని విషయాలు చర్చించుకుందాం. అందరికీ వెల్కమ్ అండి. మీరు ఈ ధ్యానం చేశారు. ఆ ధ్యానంలో వచ్చిన ఆ ఎనర్జీస్ని మనం అలానే కంటిన్యూ చేసుకుంటూ ముందుకు సాగిస్తూ మనము ఇంకొంచెం ఎనర్జీస్ని పెంచుకుందాం. ఓకే, సో అలా రాస్తూ ఉంటుంటే ఆ యూనివర్స్ నుంచి నాకు కొన్ని ఎనర్జీస్ వచ్చి అప్పుడు కొన్ని కవిత్వాలు రాయడం అనేది చేస్తూ ఉంటాను. అది ఇన్ జనరల్గా సహజంగా, సహజత్వంగా నడుచుకుంటూ పోతుంటుంది. సో ఈరోజు కూడాను లాహిరి మహాశయ ఆయన కోసము మనం మధ్య మధ్యలో నేను కొన్ని కోట్స్ అన్నట్టుగా కవిత్వాలన్నీ కూడా చెప్తూ ఉంటాను. ఓకే, సరదాగా ఉంటుంది ఇది. అలానే మంచిగా మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో దాని మీద కూడా ఒక మంచి గ్రిప్ అన్నట్టుగా వచ్చేస్తుంటుంది. సో ఈ మహాశయ పేరు పురాణ పురుష యోగి రాజు శ్రీ శ్యామచరణ లాహిరి మహాశయ అని అంటారు. ఈయనకు ఈ పేరు అనేది మీనింగ్ ఏంటిది అనంటే, శ్యామ అనంటే కృష్ణ, మన కృష్ణుడు. చరణ అంటే అంటే ఒక ప్యూరిటీ అన్నట్టు. రణ అనంటే సంస్కృతంలో కదలిక, అటు ఇటు. సో చరణ ఆ ప్యూరిటీ, ఆ కృష్ణుడి దగ్గర నుంచి వచ్చే ప్యూరిటీ అన్నట్టు. అండ్ లాహిరి అనంటే మనకు మామూలుగా సినిమాలలో కూడా, పాటల్లో కూడా మనకు వచ్చు కదా, లాహిరి లాహిరి లాహిరిలో అని అంటే ఏంటిది? అలలు అన్నట్టు, అందమైన అలలు. మహాశయ అనేది ఒక బిరుదు.
గౌరవనీయమైన ఒక బిరుదు ఆయన సంపాదించుకున్నారు. సో ఇదంతా మనము ఏదైతే ప్యూర్ ఫామ్ లో మనము అంతటా ఆ కాన్షియస్నెస్ అంతటా ఆ చైతన్యమే ఉన్నది అనేది మనం ఏదైతే నమ్ముతున్నామో ఆ చైతన్యం అనేది ఆ కృష్ణ చైతన్యము ఈయన పేరులో ఉన్నది. సో ఆ ప్యూరిటీ అనేది మనకు ప్రపంచానికి ఎలా పంచాలి అనేది ఆయన లైఫ్ పర్పస్ అన్నట్టు. సో దాని నుంచి అలా నడుచుకుంటూ పోతున్నారు. ఆయన చేసిన ఎన్ని అద్భుతాలు ఉన్నాయో. అయితే ఇక్కడ గమ్మత్తైన ఒక విషయం ఉన్నది. ఈరోజు మన ఇండియాలో టైము సెప్టెంబర్ 28, మాకు యుఎస్ లో ఇంకా సెప్టెంబర్ 27. ఆయన పుట్టింది ఎప్పుడు తెలుసా అండి? 30th, సెప్టెంబర్ 30th. అంటే ఇంకా 2 రోజులు ఉంది. సెప్టెంబర్ 30th 1828, 1828లో పుట్టారు. చనిపోయింది ఎప్పుడు? 2 రోజులు ముందు. మనకంటే మనం సెప్టెంబర్ 28 లో ఉన్నాం కదా, మనకంటే 2 రోజుల ముందు అంటే సెప్టెంబర్ 26, 1895, 1895లో చనిపోయారు ఆయన. సో మనం కరెక్ట్ గా మధ్యలో ఉన్నాము, ఉండి ఆయన ఎనర్జీస్ ని మనం తీసుకుంటున్నాం. సో ఇంకొక విషయము ఏంటిదనంటే, ఇక్కడ మాకు యుఎస్ లో మేము హ్యూస్టన్ లో ఉంటాము. ఇక్కడి నుంచి ఒక గంట ప్రయాణం చేస్తే ఒక ఆశ్రమం ఉంటుంది, క్రియాయోగ ఆశ్రమం. ఈయన స్థాపించారు అన్నట్టు క్రియాయోగ అనేది. ఆయన ఆశ్రమం ఇక్కడ ఉంది. సో పరంపరంగా ఎవరైతే వస్తూ ఉన్నారో గురువులు, స్వామీజీలు, ఆ లీనేజ్, ఆ పరంపర నుంచి వస్తున్న గురువు స్వామీజీ ఈ వారము ఆయన ఇక్కడ ఉన్నారన్నట్టు. ఎక్కడ? మా ఇంటి నుంచి ఒక గంట ప్రయాణం. సో నాకు ఆ అదృష్టం కలుగుతుంది రేపు ఆ స్వామీజీని కలుసుకోవడానికి. సో ఈ సెషన్ అయిన తర్వాత మాకు 28 రోజున ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన ఆధ్వర్యంలో నేను ధ్యానం చేస్తున్నాను. ఎంత అదృష్టము! ఒకప్పుడు ఎలా అనుకునేదాన్ని అంటే నిజంగానే, అంటే ధ్యానంలో రాకముందు నా ఆలోచనలు ఎలా అంటే నిజంగానేనా ఈ ఋషులు నిజంగా ఉన్నారా, ఈ స్వామిజీలు నిజంగా ఉన్నారా, ఇలా నిజంగా చేశారా అనేసి. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇది చూడండి ఎంత కోఇన్సిడెన్స్, ఇవన్నీ మనకు ఇలా రావడం అనేది. సో నమ్మటట్టే ఉన్నాయి అన్నట్టు, అంటే నిజం ఉన్నది అక్కడ, బయట ప్రపంచంలో సత్యం అనేది ఉన్నది. ఈయన తల్లిదండ్రులు గౌరమోహన లాహిరి గారు అండ్ తల్లి ముక్తేశ్వర్ దేవి. సో భార్య వచ్చేసి శ్రీమతి కాశీమణి. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాము. అయితే ఈయన పుట్టిన గ్రామం ఏంటంటే ఘర్ని. ఆయన వారణాసిలో చనిపోవడం కూడా వారణాసిలోనే చనిపోయారు. ఎన్ని ఇయర్స్ కి? 66 years కి. ఆయన చనిపోయేటప్పుడు కూడాను ఆయన దేహం వదిలేయాలి అనేసి తెలుసుకొని చనిపోయారు. జస్ట్ లైక్ మన పత్రి సార్ కూడాను ఇంకా చాలు ఈ జీవితము, నేను ఎంత చేయాలో అంత చేశాను, వచ్చినది లైఫ్ పర్పస్ ఏదైతే ఉన్నదో అది నేను చేసేసుకున్నాను. అయితే ఇక్కడ మనము ఒక చిన్న కవిత్వం నేను రాశాను, దానిలో నుంచి మనము స్టార్ట్ చేసుకుందాం. లాహిరి 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 అంటూ ప్రపంచమంతా ఆ శ్యామ చరణలను ప్రజలకు సంసారంలో నిర్వాణంకి అర్థము పరమార్థము చెబుతూ యోగత్వం, ధ్యానం, ప్రాణాయామము ఒక క్రియయోగలో ఎలా నిత్య జీవితాన్ని గడపాలో స్వయంగా మహా అవతార బాబాజీ శిష్యత్వంలో దీక్షను తీసుకొని ప్రజలకు అందించారు. మన ఆత్మయోగి ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని ఒక పుస్తకం పరమహంస యోగి గారు రాశారు. ఆయన దాంట్లో కూడాను నీట్గా చెప్పారు, ఎవ్రీథింగ్ క్లియర్గా రాశారు. సో మా గురువు పద్మజక్క గారు కూడాను ఈ సెషన్స్ మొత్తం ఒక 20 సెషన్స్ వరకు చెప్పారు లహరి మహర్షి గారి కోసమే. తనకి కూడాను ఎక్కడి నుంచో పురాతనమైన పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి మా గురువు గారికి. అందులో నుంచి
ఇవి మీరు గూగుల్ చేసినా కానీ అలాంటివి దొరకవు అన్నట్టు. అలాంటివి అన్ని సేకరించి చెప్తూ ఉంటారు. సో మీరు ఇంకా ఎక్కువ డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలి అని అనుకుంటే అమ్మ ఛానల్స్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం శ్యామ గారి కోసము, లాహిరి మహర్షి కోసము మనం చెప్పుకుందాం, మహాశయ గారి కోసం. సో ఈ సంసారంలో నిర్వాణము అన్న ఆ టాపిక్ ఉంది చూడండి, ఈ 2 అక్షరాలు ఈయన దగ్గర నుంచే వచ్చినాయి అన్నట్టు. సంసారం చేసుకుంటూ అందులోనే నిర్వాణం చేయాలి అంటే జీవన ముక్తి అని అంటారు. ఎలా తెలుసుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి అనేది ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియని ఇందులోనే జీవితంలో చేసుకుంటూ పోతూ ఉండాలన్నది. ఈ ఐడియా అనేది మన మహా అవతార బాబాజీ గారిది. ఆయన మహా అవతార బాబాజీ గారు లాహిరి మహాశయ కోసము ఎదురు చూశారు. ఎందుకు అనంటే పూర్వజన్మలో లాహిరి మహాశయ గారు కబీర్ దాస్. సో ఆ కబీర్ దాస్ దోహా ఒకటి మనం చెప్పుకుందాం ఇప్పుడు. मन मरा तो सब मरा, मन जीता तो जग जीता, साधु कहा गए जग जीतना है खुद की जीत. సో ఇది ఆయన హిందీలో రాశారు. మనం దీన్ని తెలుగులో చేసుకుందాం. మనసు చనిపోతే అన్నీ చనిపోతాయి, మనసును గెలిస్తే ప్రపంచాన్నే గెలిచినట్టు. సన్యాసులు చెప్పినట్టు ప్రపంచాన్ని గెలవటమే ముందు మనల్ని గెలవాలి. సో ఈ కబీర్ దాస్ గారు మనసునే అసలైన శత్రువు అని భావించి దాన్ని జయించడమే సర్వసాధన అని చెప్తారు. లాహిరి మహాశయ కూడాను మనసు నియంత్రణ ధ్యానం ద్వారా సాధ్యమని, అది ప్రపంచ విషయానికి దారి తీస్తుందని చెప్పారు. సో ఈయన బుక్ ఆటోబయోగ్రఫీ ఈయనది రాయడం అనేది ఈయనకు ఫస్ట్ నుంచి, లాహిరి మహాశయ గారికి ఫస్ట్ నుంచి అలవాటు ఏందనంటే ఆల్మోస్ట్ ఒక 25 డైరీస్ ఆయన దగ్గర ఉన్నాయి అన్నట్టు. అంటే రోజు ఎవ్రీ డే ఆయన ఏం చేస్తున్నారు అనేది నీట్గా రాసుకునే వాళ్ళు అన్నట్టు. డైరీస్లలో రాసి దానంతా ఒక దగ్గర భద్రపరిచారు. అంటే అప్పటి కాలంలోనే ఆ రకంగా రాశారు అని అంటే ఎంత డిసిప్లిన్ అసలు ఆయనకి, జీవితం మీద ఎంత అవగాహన ఉన్నది ఆయనకి. ఈయన ఒక మామూలు ఫ్యామిలీలో పుట్టారు అన్నట్టు, బ్రాహ్మణ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి ఆయన ఎంత స్పష్టంగా సంస్కృతం మాట్లాడుతుండేను. ఆయన హిందీ వచ్చు, తెలుగు వచ్చు, మిగతా భాషలు కూడా ఆయనకు వచ్చు. సో ఆ కాలంలోనే చాలా తెలివిగా మంచి ఇంటెలిజెంట్ బాయ్ లాగా ఉండేవాళ్ళు అన్నట్టు. ఏది పాటించాలి అని అనుకున్నా కానీ తల్లి మంచి ప్రోత్సాహం చేస్తుండే. ఇప్పుడు బ్రాహ్మణ దాంట్లో అనంటే ఎక్కువ చాంటింగ్స్ అనేది ఉంటుంటాయి కదా, అలా అన్ని శ్లోకాలు, సూత్రాలు, ఎవ్రీథింగ్ ఆయన ఉచ్చరించేవారు అన్నట్టు. అలా చేస్తూ 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 లోపల ఇంటర్నల్ గా ఆయనకు తెలియని ఒక దైవం అనేది పెరుగుతూ పోతూ ఉంది. ఏ శ్లోకం చెప్పినా కానీ స్పష్టంగా ఉచ్చరించేవారు అన్నట్టు. అలా చేసుకుంటూ పోతుంటే ఒకానొక రోజున కూర్చున్నారు, ఒక రూమ్ లోకి వెళ్ళి కూర్చున్నారు అన్నట్టు. కూర్చుంటే ఎన్ని రోజులు గడిచిపోయాయో ఆయనకు తెలీదు. అలా కూర్చుంటూనే ఉన్నారు. ఏంటా అని బయటికి వస్తే ఆయన ఒక డివినిటీతోని కనెక్ట్ అయ్యారు అన్నట్టు. అంటే యూనివర్స్ తోని కనెక్ట్ అయ్యారు. ఆ యూనివర్స్ నుంచి కనెక్ట్ అయినందుకు దాని తర్వాత ఇక్కడ ఏదో ఉన్నది అనేది, ఇంకా శోధించాలి, మనకు తెలియని విషయాలు ఇంకా ఏవో ఉన్నాయి అనేది ఆయనకు తెలుసుకున్నారు అన్నట్టు. సో ఆ రకంగా చేసుకుంటూ పోతూ ఉన్నారు. అలానే సంసారంలో కూడాను ఉన్నారు. ఒక టైంలో ఆయన బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన ఉద్యోగం చేస్తూ ఉండేవారు. వెరీ మినిమం దాంతోని నీట్గా గడుపుకుంటూ పోతూ ఉండేవారు అన్నట్టు. ఆ రకంగా చేసుకుంటుంటే హిమాలయ పర్వతాలలో ఆయనకు పోస్ట్ పడింది అన్నట్టు. ఆర్మీ పీపుల్కి వాళ్ళకి సదుపాయాలు చేయాలి, అందుకనేసి అక్కడ వెళ్ళి ఒక కుటీరం అనేది నిర్మించుకున్నారు. నిర్మించుకొని ఆయనకు ఎంత తక్కువ పని ఉంటుండే, రోజు లెటర్స్ రాసేసి
పోస్ట్ చేస్తుండే, అక్కడ ఏం జరుగుతుంది అనేది చేస్తుండే. మిగతా టైంలలో ఆ చుట్టుపక్కల అంతా హిమాలయాసే కదా, ఆ అందాన్ని అనేది ఆయన అనుభవిస్తూ ఉంటుండే అన్నట్టు. ఎప్పుడు ఆ గుహలు ఐ మీన్ ఆ మొత్తం అంతా మంచు కొండలు కదా, సో ఎంత చల్లదనాన్ని అట్ ద సేమ్ టైమ్ ఆ సన్ రైజెస్ సన్సెట్లని ఎంజాయ్ చేసుకుంటూ ఆ ప్రకృతిని ఎంత అనుభూతి చెందుతూ ఉండేవారనంటే, ఆయన ప్రతిదీ ఆ డైరీలో రాసుకుంటూ ఉన్నారన్నట్టు. అలా రాసుకున్న తర్వాత ఒక రోజు నడుచుకుంటూ పోతూ ఉంటే ఒక సౌండ్ వినబడింది. ఎవరో ఈయనని పిలిచారు. టక్కన ఆగారు. ఇదేంటిది, నన్నెవరు పిలిచారు అనేసి. తీరా అటు ఇటు చూస్తుంటే ఎవ్వరు కనపడలేదు. కానీ అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. వెళ్తుంటే ఒక దూరాన ఒక ఋషి కనపడ్డారు, సన్యాసి. సో అది హిమాలయ ప్రదేశం కాబట్టి చాలా మంది సన్యాసులు కనబడతారు. కానీ ఈ సన్యాసి దగ్గర ఒక తేజస్సు, తెలియని ఒక తేజస్సు అన్నట్టు కొండ మీద ఉన్నారు. సరే అనేసి అంత తేజస్తో ఉన్న సన్యాసి దగ్గరికి వెళ్దామనేసి ఆయన కాలు అలా ఆయనకు తెలియకుండానే నడుచుకుంటూ వెళ్ళారు. ఆ నడుచుకుంటూ వెళ్ళడంతోనే అక్కడికి వెళ్ళిన తర్వాత, మీరు నా పేరు పిలిచారా అనంటే, అవును శ్యామ నేనే పిలిచాను అనేసి. అనంటే, నా పేరు మీకెలా తెలుసు అని అంటే, అక్కడ చూడు ఆ గుహ చూడు అది నీదే అని అన్నారు. అంటే ఈ గుహ నాదేంటిది స్వామీజీ అని, బాబాజీ అని అన్నారు. ఆ క్షణంలో ఆయన బాబాజీ అని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు ఎవరికీను మహా అవతార బాబాజీ పేరు, అసలైన పేరు మనకు తెలీదు. శ్యామ గారు బాబాజీ అని పలికినందుకు అప్పటి నుంచి మనము మహా అవతార బాబాజీ అని పిలుస్తూనే ఉన్నాము. సో అక్కడ చూడు ఆ గుహ నీదేనైనా, ఆ గుహలో ఉన్న కమండలము, పులి చర్మము ఇవన్నీ నీవే. ఇక్కడ నుంచి నువ్వు ధ్యానం చేసేవాడివి. పూర్వజన్మలో ధ్యానం చేస్తూ సాధన చేస్తూ ఇక్కడే అయిపోయింది. కాబట్టి ఈ జన్మలో నువ్వు అది ఇంకా కంటిన్యూ చేయాలి. నీ లైఫ్ పర్పస్ ఇంకా ఉన్నది, అది తీర్చడానికి అన్నట్టుగానే నువ్వు ఇక్కడికి వచ్చావు అనేసి అని అన్నారు. ఆ రోజు వెళ్ళిపోయారు, విన్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే మనము సడన్ గా ఎవరన్నా ఏదైనా చెప్పినప్పుడు నమ్మాలి అని అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. దాని తర్వాత ఇంటికి అదే ఐ మీన్ అక్కడ శిబిరంకి వెళ్ళిన తర్వాత ఆయన కూర్చొని మిగతా రోజులలో ఎలా అయితే పని చేస్తున్నానో అలా చేసుకుంటూ పోతున్నారు. కానీ ఆయన మనసు మాత్రము, ఆయన ఎవరు, ఆ సన్యాసి ఎవరు, ఆయనకు ఎందుకు అంత తేజస్సు ఉంది, ఆయన నాకెందుకు ఇలా మాట్లాడారు, నా పేరు ఎలా తెలుసు అనేసి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆయన నడుచుకుంటూ ఉంటుంటే వెతుకుతూ ఉంటుంటే అలసిపోయారు ఆయన. కానీ ఆ లాస్ట్ అడుగు ఎప్పుడైతే వేశారో అక్కడికి అలసిపోయి అక్కడ ఉండే తర్వాత అప్పుడు మళ్ళీ బాబాజీ గారు పేరు పెట్టి పిలిచారు. శ్యామ, నా కోసమేనా నువ్వు వెతుకుతున్నది? నేను ఇక్కడే ఉన్నాను, నీ దగ్గరే ఉన్నాను అనేసి అంటే అప్పుడు ఆయన కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి ఆయన పూర్వజన్మ అంతా ఆయనకు తెలుసుకున్న తర్వాత టోటల్గా ఆయన ధ్యానంలో ఉండిపోయారు అన్నట్టు. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలను ధ్యానంలో ఉన్న తర్వాత ఆయనకు లాహిరి మహాశయ గారికి ఒక చిన్న కోరిక వచ్చింది అన్నట్టు. ఏంటిది అని అంటే, నేను మీ దగ్గరే ఇలానే శిష్యత్వం తీసుకొని ఇక్కడే ఉండిపోతాను అని అంటే, అప్పుడు ఆయనకు దీక్ష ఇచ్చారు. దీక్ష ఇచ్చిన తర్వాత ఆయనను కంటిన్యూస్ గా అలానే ధ్యానం చేస్తున్నారు. కానీ ఏమన్నారు అని అంటే, నువ్వు వచ్చిన పర్పస్ ఇది కాదు, నీ పర్పస్ నువ్వు ఇంటి దగ్గరకు వెళ్ళాలి. నీ సంసారాన్ని వదిలేసి, నీ ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడ ఉండి నువ్వు ధ్యానం చేస్తున్నావు. అది ఒక టైం వరకు మంచిదే, కానీ దీనికోసం కాదు. నువ్వు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకు అందరికీ నీవు నేర్చుకున్న విద్యని కుల భేదం లేకుండా, కులమతాల భేదాలు లేకుండా, గొప్ప బీద భేదాలు లేకుండా అందరికీ సమానంగా పంచాలి. చిన్న పెద్ద లేకుండా అందరికీ సమానంగా పంచాలి. అది నీది అనేసి చెప్పారు. దట్ ఈస్ ద లైఫ్ పర్పస్ అని చెప్పారు. సో మళ్ళీ రిటర్న్ అయ్యారు, వారణాసికి వచ్చేసి అందరికీ సమానంగా దీక్ష సమానంగా ఇది నేర్పిస్తూ ఉన్నారు. అయితే దీన్ని ఆయన తీసుకున్న దీక్ష
ఎలాంటిది అంటే అప్పట్లో గురువులు చెవులో చెప్పేవారు. ఇప్పుడు కూడాను గురువులు చెవులో చెప్తున్నారు. ఒకసారి దీక్ష తీసుకున్న తర్వాత దీక్షలో మంత్రం ఉంటుంది, దాగి ఉంటుంది. ఆ మంత్రానికి మనము ప్రాణం పోయాలి. ప్రాణం పోయాలి అనంటే సాధన చేయాలి. అప్పుడే దానికి ఒక అర్థము, పరమార్థము, దాని మర్మము ఏంటిది అనేది మనకు తెలుస్తది అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు షట్చక్రాలున్నాయి. ఆ షట్చక్రాలకి మనకు ఒక్కొక్క షట్చక్రానికి ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంది. ఆ బీజాక్షరము మనకు ఎవరైనా సరే మంత్రోపదేశం చేశారు అనంటే అది ఉట్టిగానే వదిలేస్తే అలా కాదు. దానిని సాధించాలి, సాధన చెయ్యాలి. అప్పుడే ఆ బీజాక్షరానికి ఎనర్జీస్ వస్తాయి. ఇంటర్నల్ గా మనకు ఆ కదలిక అనేది వస్తుంది. ఆ కదలిక వచ్చినప్పుడు దానికి ఎనర్జీస్ వస్తాయి. ఆ ఎనర్జీస్ నుంచి ఇంకా అలా సాధన చేస్తుంటే దానికి పవర్స్ వస్తాయి. ఆ లైట్ వస్తుంది. ఆ లైట్ వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అనేది వెలుగుతుంది. వెలిగినప్పుడు మనకు ఎనీ డిజీజెస్ అలా ఉన్నా కానీ, అనారోగ్యాలు ఉన్నా కానీ అలాంటివి పోతాయి అన్నట్టు. సో దాని ఎఫెక్ట్స్ అంత ఇంపార్టెంట్ అన్నట్టు. ఏదో దీక్ష తీసుకున్నాము, మంత్రోపదేశం చేశారు అనేసి ఇష్టం వచ్చినట్టుగా చేసేది కాదు. అది ఒక సాధన చేయాలన్నట్టు. సాధన చేస్తే దాని బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇప్పటికైనా కానీ అలా సాధన చేస్తేనే మనకు ఫలితాలు ఉంటాయి. ఆ సాధన అనేది లాహిరి మహాశయ గారు చేశారు. చేసి దాన్ని ఒక ప్రాణాయామ సాధన అన్నట్టుగా క్రియాయోగ అనేసి పేరు పెట్టారు. ఆ క్రియాయోగాలో మంత్రాలు ఉంటాయి, కొన్ని యోగాసనాలు ఉంటాయి, అలానే ప్రాణాయామం ఉంటుంది. ప్రాణాయామంలో రేచక, పూర్వక, కుంభక అనేసి ఆ టెక్నిక్స్ అనేది సులువుగా నేర్పించారు అన్నట్టు. రేచక, పూర్వక, కుంభక. కుంభక అంటే మనము ఆ ప్రాణాయామాన్ని పట్టుకోవాలన్నట్టు. ఇప్పుడు మనకు పత్రిసారు శ్వాస మీద ధ్యాస అనేసి అని అన్నారు చూడండి. అలా మనం మెడిటేషన్ లో చేసుకుంటూ పోతుంటే మన శ్వాస అనేది రెడ్యూస్ అయ్యి మన ఆయుష్ అనేది పెరుగుతుంది. ఎలా అవుతుంది? ఇలాంటి టెక్నిక్స్ కూడా యాడ్ అవుతాయి అన్నట్టు. అంటే మనకు తెలియకుండానే మెడిటేషన్ లో ఈ టెక్నిక్స్ మనము అప్లై చేస్తున్నాము. అది లాహిరి మహర్షి గారు మనకు చెప్పారు అన్నట్టు. సో ఆ మహాశయ ఏం చెప్పారు? రేచక అంటే మనం ఊపిరి పీల్చుకోవడం. రేచక, కుంభక, ఇంకొకటి. సో కుంభక అంటే మనము పట్టుకోవడం. అంతర్కుంభక, బాహర కుంభక అని కూడా అంటారు. అంతర్కుంభక అనంటే మనం ఊపిరి పీల్చుకున్న తర్వాత మనం బిగుసుకుపోవాలి అన్నట్టు. కొంచెం సేపు ఆ ఊపిరిని 10 సెకండ్, 2 సెకండ్స్, 3 సెకండ్స్ ఆపుకుంటే అది అంతర్కుంభక అవుతుంది. అదే బయట ఊపిరి వదిలిన తర్వాత కూడాను ఒక 2-3 సెకండ్స్ మనము అదే ఊపిరి పట్టుకుంటే దాన్ని బాహర్ కుంభక అంటారు. సో రేచక, పూరక. రేచక అంటే ఇన్హలేషన్, ఊపిరి పీల్చుకోవడం. పూరక అంటే వదలడం, ఎక్సలేషన్. కుంభక అంటే పట్టుకోవడం. సో రేచక తీసుకున్నాక లోపల కుంభక చేయాలి, దాని అంతర్ కుంభక అంటారు. తర్వాత వదలాలి, వదిలిన తర్వాత మళ్ళీ బాహర్ కుంభక. సో ఇది ఒక ప్రాసెస్. ఇది గురువుల సాన్నిధ్యంలోనే చెయ్యాలి. ఎవరైనా కానీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోకూడదు. ఇలా చెప్పారు స్నేహలత మేడం గారు, నేను చేసేసుకుంటాను, లాహిరి మహర్షి గారు అందరికీ కులభేదం లేదు అనేసి చెప్పారు, చిన్న పెద్ద లేదు, నేను చేసుకుంటాను, నా ఆరోగ్యం అంతా నేనే సెట్ చేసుకుంటాను అలా కాదు. ఒక సెట్ ఉంటుంది. గురువు సాన్నిధ్యంలో చేసుకుంటూ పోతుంటే దాన్ని మన గురువు అబ్జర్వ్ చేయాలి. వీళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, ఎలా చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తే అది ఒక కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, ఇప్పుడు డయాబెటీస్ ఇలాంటివి కూడా క్యూర్ అవుతాయి. అప్పటి కాలంలో అంటే మనకి ఇలాంటి సైంటిఫిక్ రీజన్స్ లేకుండే లాహిరి మహాశయ గారు చేసిన టైంలో. కానీ ఇప్పుడు సైంటిఫికల్ గా ప్రూవన్ అయినాయి అన్నట్టు. లాహిరి మహాశయ గారు ఏదైతే చెప్పారో ఆ క్రియా యోగా ఇప్పుడు యుఎస్ లో అయితే మరీ ఎక్కువ సైంటిఫిక్ గా రీసెర్చ్లు కూడా జరుగుతున్నాయి. నేను కూడా ఒక రీసెర్చ్నే కదా, నేను కూడా దాంట్లో కూడాను రీసెర్చ్ చేశామన్నట్టు. సో అలా
ప్రూవన్ అన్నట్టు ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. కానీ మీరే సాధన చేయాలి. మేము గురువులాగా మేము దగ్గర ఉండి నేర్పించి చేస్తూ ఉంటాము. ఇది ఇలా చేయండి, అది అలా చేయండి అని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాము. కానీ చేసేది మీరు, ఫలితాలు వచ్చేది మీకు. మీకు కావాలి ఆ ఫలితము అని అంటే మీరు చేయాలి. సో సాధన ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ సాధన అనేది లాహిరి మహాశయ గారు కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన ఈ ప్రపంచానికి అందించారు. సో ఈ రకంగా ఆయన మనకు ఎన్నో విషయాలు క్రియాయోగం నుంచి చెప్పుకుంటూ ఆయన ఇప్పటికీను మనం ఆ ప్రాణాయామాలు చేస్తున్నాము అని అంటే ఆయన మన దగ్గరే ఉన్నారు అన్నట్టు లెక్క, మనను గమనిస్తున్నారు అన్నట్టు లెక్క. ఈ రోజున నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఆయన్నే, ఇప్పుడు మహా అవతార బాబాజీ గారు లాహిరి మహర్షి గారికి ఎలా అయితే చెప్పారో నాకు కూడాను ఈ అవకాశము ఆయన ద్వారా వచ్చింది అనేసి అని అనుకున్నాను. ఎందుకనంటే నేను ఇక్కడ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ పరంపర నేను చూసినప్పుడు, ఆయన గురూజీ సన్నిధంలో నేను ధ్యానం చేసినప్పుడు నాకు ఎంత అనుభవం వచ్చింది అని అంటే, ఎప్పుడైనా సరే నేను నేర్చుకోవాలి, చదువుకోవాలి, ఇదేంటిది అసలు, ఏంటి క్రియాయోగ అంటే ఏంటిది అని. ఇంకా మన అనిత మేడం గారు కాల్ చేసి మీరు చెప్పండి అని అంటే నేను అయితే ఓ సంవత్సరంన్నర కింద అనుకున్నది అది జరిగింది. కాబట్టి థ్యాంక్ యూ, మీ అందరికీ థ్యాంక్ యూ. మీరు కూడా వింటున్నారు, చాలా థ్యాంక్ యూ అందరికీ. ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆయన లాహిరి మహాశయ గారు పతంజలి యోగ సూత్రాల్లో 2.1 ఆ యోగ సూత్రం అంటే 4 పాదాలు ఉంటాయి పతంజలి యోగ సూత్రాలు. ఆ 4 పాదంలో రెండో పాదంలో 1వ సూత్రం ఆయన చెప్పారు. ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు క్రియాయోగ కోసం అన్నట్టుగా, పతంజలి మహర్షి. సో ఈ రకంగా మనకు ఉన్నాయి. అంటే మనకు భగవద్గీతలో కూడాను ఉన్నాయి అన్నట్టు. వీళ్ళు ఇప్పుడు భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి కూడా ఉపదేశం చేశారు అన్నట్టు, ఇలాంటినే ఉపదేశించారు. సో మనకు సాక్ష్యాలు ఉన్నాయి అన్నట్టు, ఇవన్నీ ఉన్నాయి అనేసి. నేను ఒకటి మన పతంజలి యోగ సూత్రాల్లో నేను చెప్తాను. ఒకటి, తపస్వాధ్యాయేశ్వర ప్రణిధాన క్రియాయోగ అని అంటారు. అంటే తపస్సు, స్వాధ్యాయము మరియు ఈశ్వర ప్రణిధానం కలిసి వచ్చినప్పుడు క్రియాయోగం అవుతుంది అనేసి చెప్పారు. అంటే తపస్సు, మనం ఏదైతే కష్టపడి ఇష్టపడి సాధన చేస్తున్నామో ఈ దేహ నియంత్రణ మరియు మనం ఇంద్రియాలని ప్రత్యాహారం అంటారు కదా, అంటే వాటిని వదిలేసుకోవాలన్నట్టు, అది మనం చేస్తూ ఉంటే స్వాధ్యాయం. ఈ స్వాధ్యాయం అంటే ఈ రోజు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం సత్సంగం చేసుకుంటున్నాం కదా, దీనే స్వాధ్యాయం అని అంటారు. అంటే ఈ శాస్త్ర జ్ఞానం అన్నట్టు, ఇది మనం తెలుసుకోవడము. ఈశ్వర ప్రణిధానత్వం అంటే ఆ భగవంతునికి మన లోపల ఉన్న ఆ ఆత్మకి మనము సరెండర్ అయిపోవాలన్నట్టు, ఆ ప్రపంచంలో ఉన్న ఆ చైతన్యానికి మనం సరెండర్ అయిపోవడం. ఇదే ఈ సూత్రాన్ని తన క్రియాయోగ బోధనలో కూడాను అన్వయిస్తారు అన్నట్టు. సో క్రియాయోగ సాధకులు తపస్సు లేదా సాధనతో పాటు తమ అంతర్ముఖ దృష్టిని పరమాత్మని చేరే దిశగా మార్చి ప్రతి క్షణం ఆత్మను క్రియాయోగ సూత్రాలను అనుసరించడమే నిజమైన క్రియాయోగ సాధన అని చెప్పేవారు అన్నట్టు లాహిరి మహాశయ గారు. సో ఇది శారీరక మరియు మానసిక శక్తుల నియంత్రణతో మన ధ్యానం చేయడంలో సహాయం చేస్తుంది అన్నట్టు. సో ఈ రకంగా మీరు
కొంచెము యోగా అంటే సూక్ష్మ వ్యాయామం అంటారు. చిన్న చిన్న యోగాలు అన్నట్టు. కాళ్ళు చేతులు ఊపుకోవడము, అలా చేసిన తర్వాత కొంచెం అలా కూర్చొని ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసిన తర్వాత ధ్యానంలోకి వెళ్ళాలి. సో ఇది క్రియాయోగ ప్రాసెస్ అన్నట్టు. ఈ ప్రాసెస్లో ఆయన ఎలా చేసుకోవాలి అనేది ఒక ప్రాసెస్ చెప్పారు. దాని ప్రకారంగా చేసుకుంటూ పోవాలి. తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోర్గతి విచ్ఛేదః ప్రాణాయామః అని పతంజలి మహర్షి గారు కూడా అన్నారు. అంటే ఈ సూత్రంలో ప్రాణాయామాన్ని శ్వాసను నియంత్రించడమే దాన్ని యోగ సాధనలో ఒక ముఖ్యమైన దశగా చెప్తున్నారు అన్నట్టు. సో ఈ ప్రాణాయామ శ్వాస మరియు శ్వాస వాయువుల మధ్య అంతరం ఏర్పరచడం ద్వారా క్రమంగా శరీరం మరియు మనసును నియంత్రిస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనకి గాయత్రి మంత్రం అందరికీ తెలుసు కదా. సో దాని తర్వాత హనుమాన్ చాలీసా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ చాలీసా చౌపాహే అంటారు. చౌపాహే అని అంటే 4 లైన్లు ఉంటాయి అన్నట్టు, పాదాలు, 4 పాదాలు. సో ఒకటి ఏంటి అనంటే ఫస్ట్ లైన్ చదివినప్పుడు ఎంతైతే ఫస్ట్ లైన్ మనం చదువుతున్నామో అంతసేపు మనం ఊపిరి పీల్చుకోవాలి. సెకండ్ లైన్ చదువుతున్నామని అంటే అంతసేపు మనము ఊపిరి బిగస్కాలి, అంటే కుంభక చేయాలి, అంతర్కుంభక లోపల్లో. థర్డ్ టైం మనం చదువుతున్నాము అని అంటే అంతసేపు మనము వదలాలి, ఊపిరి వదలాలి. ఫోర్త్ లైన్ చదువుతున్నాము అని అంటే అంతసేపు మనము ఊపిరి బిగించుకోవాలి. సో ఆ మంత్రాలు ఏది ఇప్పుడు మనం శ్లోకాలు చదివినా గానీ ఈ లాహిరి మహాశయ గారు అలా చెప్పారన్నట్టు. ప్రాణాయామాన్ని మనం అదే ఒక దీక్షగా తీసుకుంటూ పోవాలి అనేసి. సో ఎవరైనా కానీ సాధించండి. ఎనీథింగ్, శ్లోకాలు చదవాలన్నా మీరు ఊరికే కూర్చొని ఏం చదవకుండా ఉట్టిగా కూర్చొని మీ శ్వాస మీద ధ్యాస పెట్టి మీరు ఏం చేస్తున్నారు, మీ శ్వాస ఎక్కడెక్కడ వెళ్తున్నది, ఏ ఏరియాస్కి వెళ్తుంది అది గమనించండి. ఇది మనకు ప్రపంచానికి తెలియజేశారు. అండ్ ఆల్సో ఆయన మనవడు మన సత్య చరణ్ లాహిరి ఆయన పేరు, మనవడు. సో అశోక్ కుమార్ చటోపాధ్యాయ గారికి ఈ పుస్తకాలు, ఈ డైరీస్ అన్ని సమకూర్చి ఇచ్చారన్నట్టు. తర్వాత వాళ్ళ అమ్మ నాన్నగారు, నానమ్మ తాత, అమ్మమ్మ తాత, అత్తమ్మలు, మేనమామలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గర నుంచి కూడాను అన్ని విషయాలు సేకరించి ఒక బుక్ లో రాసి మన అశోక్ కుమార్ చటోపాధ్యాయ గారికి ఇచ్చారన్నట్టు. ఇస్తే అక్కడ ఆయన కూర్చొని బుక్ రాశారు. సో ఆ బుక్ మనకి మన పద్మ అమ్మ గారు చెప్పారన్నట్టు. సో ఎప్పుడో పాతకాలమైన బుక్ అది, అంత క్లియర్ కట్ గా ఉన్నాయి అన్నట్టు అందులో. అదేనండి. ఇంకా మీరు ఇంకెవరికైనా ఏమైనా గురువుల కోసం కానీ ఇంకా ఏదన్నా క్వశ్చన్స్ ఉన్నాయి అని అంటే మీరు అడగచ్చండి. బుక్ నేమ్ చెప్పండి అంటున్నారండి. ఏదమ్మా? ఇప్పుడు చెప్పారు కదా, ఆ బుక్ నేమ్ చెప్పమని అడుగుతున్నారు. ఆ బుక్ పేరు అశోక్ కుమార్ చటోపాధ్యాయ గారు రాశారు, లాహిరి మహాశయ గారి కోసమే బుక్. ఆథర్ ఆయన అది లాహిరి మహాశయ, తీసుకుంటారు. లాహిరి మహాశయ. మాట్లాడండి అమ్మా. అమ్మా చాలా అద్భుతంగా చెప్పారు. నాకు తెలియకుండానే ఇప్పుడు ఆ బుక్ బయటికి తీసి చదువుతా ఉన్నాను. డ్రైవర్ కోసం వెయిట్ చేస్తా బుక్ బయటికి తీసి చదువుతున్నా. ఎందుకు తీసానో కూడా తెలియదు. మీ క్లాసు మీరు చెప్తారని కూడా నాకు తెలియదు. మరి అలా కనెక్ట్ అయ్యాను నేను చాలా అద్భుతంగా. ఓ వెరీ గుడ్ అండి. మీరు వీడియోలోకి వచ్చి ఆ బుక్ చూపియండి. గురువాణి బుక్ లో వచ్చింది అది స్టోరీ. ఈ బుక్ లో వచ్చిన స్టోరీ చదువుతా ఉన్నా నేను. లాహిరి మహాశయుది ఇందులో ఉంది, అది చదువుతా ఉన్నా నేను.
ఇప్పుడే పట్టుకుని చదువుతా ఉన్నా, ధ్యానం చేయకుండా డ్రైవర్ కోసం వెయిట్ చేస్తా చదువుతా ఉన్నాను. మీరు క్లాస్కి వచ్చారు. నా అదృష్టం అది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనర్జీస్ ఉన్నాయి, అదే ఎనర్జీస్ అక్కడ ఫ్లో అవుతున్నాయి. అందుకే మిమ్మల్ని వచ్చి బుక్ చూపించండి అనేసి చెప్పారు. ఆ క్వశ్చన్ వేశారు, మీరు బుక్ చూపించారు. అసలు నాకు తెలియదమ్మా ఈ క్లాస్ అని గాని మీరని గాని, నేను దాన్ని చూడలేదు అసలు ఈ రోజు. అనుకోకుండా కనెక్ట్ అయ్యాను నేను. మీరు బుక్ థ్యాంక్ యూ. చూపించడానికే కనెక్ట్ అయ్యారండి. యా, ఇంకొకరు నారాయణ రెడ్డి గారు మాట్లాడండి. ఈ బుక్ ని చదువుతున్నాను. అయితే వీడియో ఆన్ చేసుకోండి సార్. మళ్ళా అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ అయిపోయారు. పురాణ పురుష యోగిరాజు శ్యామాచరణ లాహి అని బుక్ని చదువుతున్న ప్రతిరోజు చదువుతుంటాను. ఈ పుస్తకం అది పురాణ పురుష యోగిరాజు శ్యామాచరణ లాహి అని ఉదయం కూడా నేను కొట్టేసిన డైరీలో రాశాను. మా పామూరు లైబ్రరీలో ఉంటే మొన్న తీసుకొస్తాను. దీని గురించి చదువుతాను. ఇక థ్యాంక్స్ ఉన్నాను, చక్కగా చెప్పారు. నైస్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రాణమే తండ్రి, ప్రాణమే తండ్రి, మొత్తం కూడా ప్రాణమే అని చెప్పి వాక్యం మేడం. ప్రాణమే తండ్రి, తండ్రి, దుర్గా, శివుడు మొత్తం కూడా కదలకుండా ఉంటే దైవము, కదిలితే జీవుడు, సమస్త సృష్టి కూడా కదిలితే ఏర్పడింది, కదలకుండా ఉంటే అంతా ప్రాణమే అని పురాణ మన ఉపనిషత్తులు కానీ తర్వాత మనకు ఉండే వేదాంతం అంతా కూడా దాంట్లో చెప్పారు. ప్రాణమే అంత ఆధారం, మొత్తం కూడా కదలకుండా ఉంటే దైవం, కదిలితే ఈ సృష్టి మొత్తం కూడా ఏర్పడింది అని వాక్యం రాశారు మేడం. ఓకే, థ్యాంక్స్. గుడ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా ఎవరైనా షేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. ఈ సందేహాలు ఉంటే అడగవచ్చు. మనకి సమయం ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలి. మేడం తొందరగా పూర్తి చేశారు. సత్సంగం అంటే ఇదే కదా. మనము చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా ఉన్నాయి చెప్పాలి అని అంటే. చూడండి అసలు ఎంత కోఇన్సిడెన్స్. ఆయన చనిపోయే ముందు, ఐ మీన్ చనిపోయిన తర్వాత 2 రోజులకు మనం చెప్పుకుంటున్నాము, పుట్టే 2 రోజులకు ముందు కరెక్ట్ గా 2 days గ్యాప్ వచ్చింది. మళ్ళీ నేను ఇంకొక గురూజీ స్వామీజీ దగ్గరికి వెళ్తున్నాను. సో అక్కడ ఇనిషియేషన్స్ ఇస్తున్నారు, యాక్చువల్ గా క్రియా యోగ సెంటర్ లో ఇనిషియేషన్స్ ఇస్తున్నారు. చెప్పండి. ఓకే మేడం. క్రియ సత్యము, తక్కిందంత మిథ్య, క్రియ అభ్యాసము వేద పాఠము, క్రియే యజ్ఞము, యజ్ఞం అందరూ చేయవలసింది కాబట్టి అందరూ చేయాలని చెప్తున్నాడు ఆయన. తర్వాత 2వ పాయింట్, మీ కూటస్థం లోపలే నేను ఇప్పుడు ఉంటాను అని చెప్పడం జరిగింది. అది మన కూటస్థంలోనే ఆ దైవం ఉంటుంది, ఆయన ఇప్పుడు ఉంటాడు అని మనం చెప్పాడు. 3వ పాయింట్, మీరందరూ నిజమైన విశ్వాసంతో నా శరణు కోరి ఆశ్రయం పొందినట్లయితే నేను ఎంత దూరంలో ఉన్నప్పటికీ మీ దగ్గరికి రాక తప్పదు, మరో మార్గం లేదు, నేను క్రియ చేసే వాళ్ళ దగ్గరే ఉంటుంటాను అని చెప్పాడు. మామూలుగా ఎవడు పాపి లేదు. 4వ పాయింట్, పుణ్యాత్ముడు లేడు. మనస్సులో కూటస్థంలో నిలపడం వల్ల పాపం ఉండదు, అందులో నిలపకపోవడమే పాపం. 5వ పాయింట్, నేత్రుడంటూ ఎవరు లేడు, మనసే నేత్య. ఇప్పుడు తప్పుడు అని చెప్తా అందరూ తప్పు అని, కానీ మనసే తప్పుడుది కానీ ఎవరు తప్పుడో లేరని మనకి చెప్పాడు. 6వ పాయింట్, గురుపదేశాన్ని అనుసరించి ఈ శరీరంలో ఉన్న కూటస్థాన్ని చూడని వాళ్ళు గుడ్డివాళ్ళు, గురువుని తెలుసుకొని ఈ శరీరంలో ధ్యానం చేయని వాళ్ళందరూ కూడా గుడ్డివాళ్ళు అని చెప్పడం జరిగింది. 7వ పాయింట్, క్రియ చేసి క్రియకు పరావస్థలో ఉండండి, అంతకన్నా అధికం లేదు అని యోగిరాజుని చెప్పడం జరిగింది. దీంట్లో ఉదయము మరి ఒక వాక్యంలో మరి మన విశ్వేశ్వర అనే అంత స్వామి ఆయన చివరికి ప్రాణాపాయన స్థితిలో ఉన్నట్టు చనిపోయినప్పుడు ఈయన ఒక నూనె ఇచ్చి ఆయన పోయమని చెప్పాడు. ఆ శిష్యుడు ఈయనకు ఆల్రెడీగా చనిపోయి ఉంటాడు అనుకొని మళ్ళీ యోగిరాజు చెప్పాడు కదా ఉంటాడని చెప్పి ఆయనకి అది ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ తిరుక్కొని, ఆయన పేరు వేరే, ఇప్పుడు ఆయన పెద్ద మనకి విశ్వేశ్వర ఉంది, ఆయన శిష్యుడే మనకి యోగానంద పరమహంస. ఆ విధంగా ఎంతో మందికి ఆయన మరి ఒక వ్యాధిని తయారు చేయడం కూడా జరిగింది మేడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అండి. మనకి ఇప్పుడు గూగుల్లో కూడాను మనము ఇమేజెస్కి వెళ్ళి మనము చూసుకుంటూ ఉంటే యోగానంద పరమహంస గారు, లాహిరి మహాశయ గారు వాళ్ళు ఉన్న అప్పటి కాలం రియల్ పిక్చర్స్ కూడా ఉన్నాయి. సో అది కూడా మీరు చూసుకోవచ్చు. నేను ఉండేది యుఎస్ఏలో కేటీ టెక్సస్ అండి, హ్యూస్టన్ అని అంటారు.
ఇంకా ఇది ఇంకా కోట్స్ చదవమని చెప్పారు కదా, సో ఒక 2 కోట్స్ చదువుతాను. దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే నా కోయ్, జో సుఖ్ మే సుమిరన్ కరే తో దుఃఖ్ కహా కహే హోయ్. అంటే కష్టాల్లో అందరూ భగవంతుని స్మరించేస్తారు, కానీ సుఖ సమయంలో కాదు. సుఖంలో కూడా భగవంతుని ధ్యానిస్తే కష్టం ఎందుకు వస్తుంది అని. ఇది ఈ రకంగా లాహిరి మహాశయ కూడాను మీరు ఉన్నప్పుడే, మీరు ప్రాణాలతోని, మనకి ఈవెన్ భగవద్గీత అంటారు, మీరు చనిపోయినాక ఎందుకు ప్లే చేస్తారు భగవద్గీత, మీరు బతుకున్నప్పుడు చదవండి భగవద్గీత అని అంటారు. అలానే ఈ కష్టాల్లో అందరికీ భగవంతుని స్మరిస్తూనే ఉంటాం అన్నట్టు. కబీరు భగవంతుని స్మరణ కేవలం కష్టకాలంలో కాకుండా సుఖ సమయంలో కూడా ఉండాలని చెప్తున్నారు. అలానే లాహిరి మహాశయ గారు కూడాను సుఖంలోనూ కష్టంలోనూ ధ్యాన సాధన నిలకడగా చేయాలని, అదే సర్వమైన ఆత్మ శాంతికి దారి తీస్తుందని చెప్తారు. ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు చెప్పేది. జబ్ మై థా తబ్ హరి నహీ, అబ్ హరి హై మై నహీ, ప్రేమ గలి ఆతి సంకరి తామే తో నా సమాహి. అంటే ఎంత బాగుంది చూడండి. ఇది తెలుగులోకి కన్వర్ట్ చేస్తాను నేను. నేను ఉన్నప్పుడు భగవంతుడు కనిపించలేదు, భగవంతుడు వచ్చినప్పుడు నేను ఉండలేదు. ప్రేమ మార్గం చాలా ఇరుకైనది, అందులో ఇద్దరూ ఉండలేరు అనేసి. అంటే నువ్వు ఉంటే నేను ఉండలేను, నేనుంటే నువ్వు ఉండలేవు అనేసి అలా అంటున్నారు. సో ఈ కబీర్ గారు ప్రేమ మార్గంలో అన్వేషకుడు తనను విడిచి వేయాలని, భగవంతుడితో ఏకతా పొందాలని, అది ఆ స్పర్శ చెందాలని అనుకున్నారు. అలానే లాహిరి మహాశయ గారు ఈ ధ్యానంలో కూడాను అహం, మన ఈగో అంటారు కదా, మన అహం భావన, అదంతా తగ్గించుకోమంటున్నారు. తగ్గించుకొని భగవంతుని అనుభూతి అంటే మన ఆత్మ అనుభూతిని పొందాలి అనేసి చెప్తున్నారు. మన శరీరంలో మన ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ స్వచ్ఛమైనది, నిశ్చలమైనది అన్నట్టు. దానికి ఏమీ అవసరం లేదు. మనము ఇప్పుడు మనం ప్రతి పని చేసినా గానీ మన ఆత్మకి అసలు నువ్వెవరు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నాకు ఈ అవకాశం ఎందుకు ఇచ్చావు, నీ పేరేంటిది, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అనేసి ఈ శరీరం ఏదైతే బాహ్యంగా ఉన్నదో ఆ ఆత్మ డ్రైవ్ చేస్తుంది అన్నట్టు. జస్ట్ మనం శరీరం ఉన్నది అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానని అంటే ఈ ఆత్మ నాకు కనెక్ట్ అయ్యి ఆ ఆత్మని మాట్లాడిస్తుంది ఈ శరీరం నుంచి. లేదు అని అంటే డైరెక్ట్ గా మీరు ఆత్మ మాట్లాడాలంటే ఎవరు ఉండరు ఇక్కడ, అమ్మో అనుకుని వెళ్ళిపోతారు. సో ఇది మంచిగా అనిపిస్తుంది మనకి. ఈవెన్ భగవద్గీతలో కోట్స్ కూడా ఉన్నాయి కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మాణి అనేసి. ఇది నీకు కేవలం కర్మ చేయడంలోనే హక్కు ఉంది, దాని ఫలితాలను గురించి ఆలోచించకూడదు. కర్మఫలంలో ఆస్తికి చూపవద్దు, కానీ ఆ జ్ఞానంతో కర్మ చేయకుండా కూడా ఉండకూడదు అనంత. సో గీతలో కృష్ణుడు ఫల సంకల్పం లేకుండా కర్మ చేయడం యొక్క ప్రాముఖ్యతను అర్జునునికి వివరిస్తారు. లాహిరి మహాశయ గారు కూడాను క్రియాయోగ సాధనలో కర్మను, అంటే మనం నిజ జీవితంలో మన సంసారంలోనే ఉంటూ నిర్వాణం చెందాలనేది ఏదైతే అన్నారు చూడండి, దానికి అన్నట్టు ఇది మీనింగ్. అంటే సంసారం చేసుకుంటూనే మనము సోషల్ సర్వీస్ చేయాలి, ఆత్మతో ఏకమవ్వాలి, కర్మకు ఫలాన్వేషణ
లేకుండా జీవితాన్ని గడపాలి అని బోధించారు మా లాహిరి మహాశయ గారు. సో ఇలా చాలా కోట్స్ ఉన్నాయన్నట్టు. ఒక్కొక్క కోట్కి ఎంత మంచిగా అనిపిస్తుందో మనకు. మన ఈ బాహ్య విషయాలన్నీ వదిలేసి మనసును దూరంగా ఉంచాలి. దూరంగా ఉంచేసి చెవి మధ్య భాగంలో చూపు పెట్టి శ్వాస మరియు విస్తరణ వాయువులను సమస్వయంగా ఉంచుతూ శ్వాసను నాసికను మార్గంలో నియంత్రిస్తూ ధ్యానం చేయాలి. దీని ఒక శాంభవి ముద్ర అని కూడా అంటారు యాక్చువల్గా. అది కూడా చేయాలి అనంటే గురువుల సాన్నిధ్యంలోనే చేయాలి. ఈ సాధనాలన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, కానీ కఠోరమైన దీక్ష చేయాలి. అది గురు సాన్నిధ్యంలోనే చేయాలి ఇలాంటివన్నీ. అప్పుడు మనకు ఆ గురు ఎనర్జీస్ కూడా వస్తాయి. మనం కరెక్ట్ చెప్తున్నామా లేదా అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అలా ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే చెప్పండి. మీకు ఎలా అనిపించింది కూడా చెప్పొచ్చు. మీ ఎక్స్పీరియన్స్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. మేడం, మన వాళ్ళు ఎవరు అడగట్లేదు, నేను ఒకటి అడుగుతాను. లాహిరి మహాశైలికి ఒక డాక్టర్ చంద్రశేఖర్ గారికి జరిగిన సంభాషణని ఆ క్రియ ద్వారా ఆయన మరణించానని సర్టిఫికేట్ ఇవ్వమని అడుగుతారు కదా, దాని గురించి షేర్ చేయండి. మరణించలేదని అంటారు. అదే, అది చెప్పండి. అంటే యోగం ద్వారా ఏదైనా సాధ్యమే అన్నదానికి మనకి. అమ్మ మ్యూట్ చేసుకోండి మీరు. బస్మతి గారు మాట్లాడతారన్నా? మాట్లాడనివ్వండి, ఎవరైతే ఏముంది చెప్పడంలో. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు మేడం, మనందరితో మమేకమై జీవిస్తూనే ఉన్నారు ప్రతి క్షణం. ఏ గురువు కూడా ఎక్కడికి వెళ్ళలేదు, పత్రిసార్తో సహా. మనందరం కూడా దాన్ని అనుభూతిలోకి తెచ్చుకుంటున్నాము, తెలుస్తూనే ఉంది ప్రతిదీ. ఎందుకంటే కనెక్ట్ అవుతూనే ఉన్నారు వాళ్ళు. ఈ సత్యమే తెలుసుకోవాలి మనం. కరెక్ట్. అవును. మనము ఇప్పుడు మనము ఈ ప్లేన్ లో ఉన్నాం కదా, ఈ బాహ్య లోకంలో ఉన్నాము. ఇక్కడ నుంచి మనము ఆ లాహిరి మహాశయ గారి ఎనర్జీస్ ని కనెక్ట్ అవ్వాలి అనంటే మనం ఏం చేస్తున్నాము? మనం ధ్యానం చేస్తున్నాము, అవునా? ఆ రకంగానే ఆ ధ్యానం చేస్తూ ఉంటే ఆయన ఎనర్జీస్ మనకు వచ్చాయి. ఒకానొక టైంలో ఆయన చనిపోయారు అనేసి అందరూ అన్నారు. ఇట్స్ ద సేమ్ థింగ్ లైక్ సాయిబాబా గారి చరిత్ర ఉంది కదా. ఆయన 3 రోజులు సమాధిలోకి వెళ్ళేసి మనం తర్వాత డాక్టర్ వచ్చేసి చనిపోయారు, ఈయన అంత అయ్యింది అని అన్న తర్వాత కూడా ఎలా అయితే బతికారో సేమ్ ఇక్కడ కూడాను అదే స్టోరీ నడుస్తుంది అన్నట్టు. అంటే ఆ డాక్టర్ వచ్చి చెక్ చేసినా గానీ అరే చనిపోలేదు, చనిపోయారు అని అన్నా గానీ తర్వాత మళ్ళీ ఆయన బతకడము ఇలాంటివన్నీ జరిగినాయి. సో ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే లాహిరి మహాశయ గారు, మీరు ప్రాణాయామా నుంచి ఆ టెక్నిక్స్ నేర్చుకోగలుగుతారు. ఈ క్రియా యోగాలో అది స్పెషాలిటీ అన్నట్టు. సో ఆ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అది కూడాను మళ్ళీ చెప్తున్నాను, సాధన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ సాధన, ఆ దీక్ష అలా చేసినప్పుడు మీకు కూడాను ఆ చక్రాల కోసం ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఆ మర్మం ఏంటిది, దాని వెలుతురు ఎలా వస్తుంది అనేసి. సో ఆ రకంగా సాధించాలి. సాధన అంటే సాధించడమే. ఆ సాధనలో కంటిన్యూస్ గా చేసుకుంటూ పోతుంటే మీకు మీ ఇంటర్నల్ సిస్టమ్ కూడాను క్లియర్ అవుతూ ఉంటుంది. అదే సేమ్ లాహిరి మహాశయ గారు చేశారు, అనుభూతి చెందారు. అండ్ మహా అవతార బాబాజీ ద్వారా ఆయన ప్రపంచానికి చెప్పుమన్నందుకు ప్రపంచానికి కూడా క్రియాయోగా అని పేరు పెట్టి ఆయన బోధించారు అన్నట్టు. ఇప్పటికీ మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. సో మీరు కూడా అది ట్రై చేయొచ్చు, కానీ ఒక ప్రాసెస్ ఉంటుంది, దాన్ని సాధించాలి, సాధన చేయాలి. థ్యాంక్ యూ అండి. అంటే ఏం లేదు,
ఆయనకి వచ్చినప్పుడు మనకు కూడా వస్తుంది అని మీ ద్వారా చెప్పించాలని అంతే. అయినో లేదు అంటే చాలా ఈ క్రియా యోగాని ఇప్పుడు సైంటిఫిక్ గా చాలా రీసెర్చ్లు జరిగినాయి ప్రూవెన్ కూడా అయినాయి అన్నట్టు. దీని నుంచి అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ని తీసేసుకొని వాళ్ళకు సాధన చేయించి స్టార్ట్ చేసే ముందు వాళ్ళ రీడింగ్స్ ఎట్లున్నాయి, ఇప్పుడు మనము బ్లడ్ టెస్ట్ చేసుకుంటాము, మన రక్త కణాలు ఎన్ని ఉన్నాయి, మనకు అనారోగ్యాలు ఏమేమి ఉన్నాయి, ఇలాంటివన్నీ ఒక గ్రాఫ్ వస్తుంది కదా. సో అలా ఇక్కడ చేసిన తర్వాత క్రియ అనేది ఒక 21 రోజు 41 రోజు అలా చేపిచ్చేసి వాళ్ళు దాని బెనిఫిట్స్ చూసారు. దాని తర్వాత ఆఫ్టర్ అండ్ బిఫోర్ హెల్త్ చెకప్స్ చేపిస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళైనా, లంగ్ ఇన్ఫెక్షన్లు ఉన్న వాళ్ళన్నా, హార్ట్ అటాక్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అందరికీ తగ్గింది. ఆ సైంటిఫిక్ గా ఆ రీసెర్చ్ చేసిన వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్ మనం చెప్పుకోవాలి. అంటే అవి లాహిరి మహాశయ అని అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, మెడిటేషన్ లాగా రాకముందు నాకేం తెలీదు, వీళ్ళు నిజంగానే ఉన్నారా, బతుకున్నారా, అవునా అని. కానీ ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను కదా, ఈ సైంటిఫికల్ గా ఉంది అండ్ ఆల్సో పక్కనే ఆశ్రమం ఉంది కాబట్టి ఆ స్వామీజీని కూడా కలవడానికి నేను వెళ్తున్నాను. సో అరే నిజంగానే వాళ్ళు బతుకున్నారు, నిజంగానే వీళ్ళు సైంటిఫిక్ గా నేను చూపించారు, ప్రాక్టికల్ గా చేసి చూపించారు లాహరి మహాశయ గారిది. సో అలా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్కారం. స్నేహలత గారు చాలా సంతోషం. ఎంత గొప్ప విషయం తల్లి. 4 సంవత్సరాల క్రితం పద్మమ్మ గారి జూమ్ లో మీతో కలిసేవాడిని. అవును. ఆ తర్వాత మనం అంత దూరం వెళ్ళలేమని చెప్పి వెనక్కి ఉండిపోయినమాట. మా దూరం చాలా దూరం కదా మాది. కానీ కాలానికి దూరం అతీతమైన వ్యక్తులు కాలానికి కట్టుబడి ఉన్నవాడు. మహావతరం చెప్తాడు, మీరు 5వ తరంలో ఉన్నారు కానీ చక్కగా లాహిరి మహాశయుల పుస్తకం చాలా అద్భుతం, నా జీవితంలో ఎంతో మార్చింది. వారు ఒకే ఒక ఫోటో ఇచ్చారు, ఆ మహానుభావుడు ఫోటో ఇవ్వలేదు. కానీ మిరాకిల్స్ చేయకూడదు, మహాత్ములతో ఆడుకోకూడదని వారి జీవితంలో ఒక అనుభవం ఒక యోగి ఆత్మకథలో చదివాను. ఆ రోజు ఎంతో నిబద్ధతగా జీవించారు. కాశీలో ఉండి ఒక 5 రూపాయలు తీసుకొని అవి ఆశ్రమానికి పంపించారు డబ్బులు. ఏదో నా జీవితంలో మహాభాగ్యం, ఈ భూమి మీదకి మా లలితమ్మ గారి ద్వారా భూమి మీద ఇచ్చాను, మా రామారావు గారి ద్వారా. మా అమ్మ నాన్న పేరు ఇవాళ మరొకసారి చెప్తున్నాను, ఎందుకంటే ఇంత భాగ్యాన్ని ఇవ్వడానికి భూమి మీద జన్మకి తల్లిదండ్రులు ఎంచుకుని వస్తాం రాశాడు. భూమి అద్భుత పాఠశాల, ఆ పాఠశాలలోకి రావాలంటే తల్లిదండ్రులు గర్భమే మార్గం. అలా లాహిరి మహాశయులు వచ్చారు. అయితే లాహిరి మహాశయులు మీరు ఎక్కడో ఉన్నాము, దూరంగా ఉన్నారు అని అంటున్నారు, కానీ నాకు జూమ్ లో మాత్రం మీరు నా పక్కనే ఉన్నారండి. బాబా ఎంత భాగ్యం. రమేష్ గారు అమ్మ క్లాసెస్ కి వస్తుండే, పద్మమ్మ క్లాసెస్ కి వస్తుండే. నేను అప్పుడప్పుడే నేను జాయిన్ అయినా అన్నట్టు. ఈయన దగ్గర ఈయన పుస్తకాల పురుగు అన్నట్టు. ఎన్ని పుస్తకాలు ఉంటాయో, వాళ్ళ ఇంట్లో ఆస్తులు అన్నట్టు, అవి పుస్తకాలే ఆస్తులు. ఆయన అన్ని పుస్తకాలు ఓపెన్ చేసి అన్ని చూపించేవారు. థ్యాంక్ యూ అండి. అంటే మీ అంత దాన్ని కాలేను, అంత పుస్తకాలు చదవలేను, బట్ ఇలానే అప్పుడప్పుడు పిలుస్తుండండి, కనీసం అట్లనన్నా పుస్తకాలు చదువుతాను. అమ్మ గజేతగాడు గజం లోతులో పడిపోయాడట. వాడు గజేతగాడు కానీ అన్ని సముద్రాలు ఈదొచ్చి గజం లోతులో పడిపోయి లేక చచ్చాడట. ఎవరెస్ట్ శిఖరం ఎక్కి వచ్చాడట. ఎవరెస్ట్ శిఖరం చాలా గొప్పది కదా, ప్రపంచంలో చెప్తారు. అలాంటి శిఖరం ఎక్కి వచ్చి ఇంటి గుమ్మంతను కూడా పడిపోయాడట. అలా నేను కూడా మరి ఎందుకో గ్రహపాటు పొరపాటు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాను. అయితే 2 రోజుల అవసరం నుంచి లేదండి, మీ లైఫ్ పర్పస్ మీరు పుస్తకాలు చదవడమే ఈ జన్మలో. నేను కళ్ళు మూసుకోమంటే మూసుకోలేనమ్మా, కానీ ఎక్కువ జనాలు చూసుకోమంటే చూసుకుంటాను. ఎవరేం చేస్తారో చూసి వాళ్ళు ఎవరైనా ఉపయోగపడితే వాళ్ళు అందజేస్తున్నాడు. మీ అనుమతితో మీ పేరు కూడా అనేక జూమ్లో ఇచ్చే అవకాశం ఇవ్వండి నాకు.
అలాగే అండి. అని మీ అవకాశాన్ని బట్టి చెప్పండి. ఎందుకంటే అక్కడ మన ఇండియాలో ఖాళీ ఉండదట. సోమవారం నుంచి శనివారం శుక్రవారం వరకు కనిపించరట, పరుగో పరుగట. శనివారం ఆదివారం ఇంకెక్కడ ప్రపంచంలో తిరుగుతారట. ఎంజాయ్మెంట్. మీరు అనిత గారిని కాంటాక్ట్ అవ్వండి. అవునా? అనిత గారిని కాంటాక్ట్ అవ్వండి. నా ముఖ్యంగా స్కెడ్యూల్ చూసుకొని నేను చెప్తాను. అంటే నేనేం చేయనమ్మా, ఎందుకంటే ఇక్కడ డిమాండ్ ఉంది, ఇక్కడ సప్లై ఉంది. మీరిద్దరు చూసుకోండి, నేను అప్లై పెట్టమాట. ఓన్లీ బ్రోకర్ నేను, స్పిరిచువల్ బ్రోకర్ అంటారు. నేను అనుసంధానకర్త. తెలుగులో బ్రోకర్ అంటే ఏం కాదు, అనుసంధానకర్త. చాలా ఆనందం. ముఖ్యంగా అసలు విషయం ఏంటంటే ఒక రెండు నిమిషాలు టైం ఉందో లేదో చూడాలి. టైం ఉంది. 2 నిమిషాలు. ఏంటంటే లాహిరి మహాశయులు జీవితంలో ఎన్నో ఘట్టాలు ఉన్నాయమ్మా, కానీ అలాంటి మహాత్ముడి సమాధి లేదమ్మా. అది మిసెస్ గారు ఒప్పుకోలేదు. ఆ మహాత్ముడు సమాధి లేదు, కానీ ఒకే ఒక ఫోటో ఉంది వారి జీవితంలో. అయితే వారు అనేక మిషల మీద మనం లాక్కొస్తాడు. కోరికలు ఉంటే ఎలా జన్మ తీసుకుంటామో, ఒక యోగి ఆత్మకథ అందరూ చదవాలండి. మొట్టమొదట పిరమిడ్ సొసైటీలో ఒక యోగి ఆత్మకథ, హిమాలయ యోగులు, సాధన రహస్యాలు, మిలారప చరిత్ర, ఇవి చదివించేవారు పత్రి గారు మా చేత. స్వామి రామ, హిమాలయ యోగులు ప్రతి ఒక్కరూ చదవాలి. అందరికీ అందుబాటులో ఉంటాను. నాకు ఎంత 24 గంటలు ఏటీఎం, ఎనీ టైం మెడిటేషన్ కాదు, ఎనీ టైం మాట్లాడడం. ఎవరితో మాట్లాడడానికి రెడీగా ఉన్నాను నేను ఎప్పుడు అందుబాటులో. ఎందుకంటే ఇతరుల గొప్పని చూడమన్నారు గురువు గారు, మనలో తక్కువని చూసుకోమన్నారు. అందరినీ ప్రోత్సహించమన్నారమ్మా. ఈ సందర్భంగా నా హృదయాన్ని ఒక 2 నిమిషాలు చెప్పుకునే అవకాశం ఇవ్వమ్మా, అవకాశం ఉంటే. ఇక్కడ అనుమతి కూడా కావాలి కదా. ఎందుకంటే లాహిరి మహాశైలు వాళ్ళు వారిని అనేక మిషల మీద హిమాలయాలకు పిలిపించి, బాబాజీ గారు అక్కడ వారికి ఆ బంగారం, ఆ లాస్ట్ ఇల్లు ఉండిపోయిందట, బంగారు ఇంట్లో చూడాలని ఆ బంగారు ఇంట్లోకి వెళ్ళి నన్ను అంటారు, భలే గుర్తొస్తే అంటే నేనేం గుర్తురావండి. సందర్భం వస్తే ఫ్యాకల్టీ ఓపెన్ అయిపోద్ది నాకు మైండ్లో. బలజెట్ నాకే జ్ఞాపకం పెద్దగా ఉండదు. అమ్మ తల్లి అంటుంటాను అందరినీ, పేర్లు గుర్తుండవు, కానీ ఎప్పుడు సందర్భం వచ్చి గుర్తొస్తుంది. అదేది మరి రుచింబర్ ప్రజ్ఞ ఏదో అంటారు, మన పేర్లు ఎక్కువ చెప్పకూడదు. ఈ మధ్య కొంచెం నోరు జాగ్రత్త ఉంచుకోవాలి. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతాడు, నోరు మంచిది కాదు ఊరంతా చెడ్డదైపోతాడు. అందువల్ల నోట్లో మాటలేని ఎదురు మీద రాసి 3 రోజులు కూడా పడుతున్నాను. కొన్ని పరిస్థితులు వచ్చి కోపం వచ్చి నేనే జూమ్ పెట్టాను. మనం 3 రోజుల క్రితం అందరి వెనకాల తిరగబెట్టి మన వెనకాల తిరుగుదామని ఒక జూమ్ పెట్టాను 11:30 నుంచి 1 గంట వరకు. ఆ రోజు చాలా పరిస్థితులు ఎదుర్కొన్నాను. ఒక 4 రోజుల క్రితం నియమాలు పాటిద్దాం అనుకోండి, అందరూ నియమాలు చెప్తున్నారు, నేను నియమం పాటిద్దాం. మీరు రమేష్ మీరు చెప్పిన తర్వాత నేను ఒకసారి ఆ క్రియా యోగా ఒకసారి చేపిస్తాను అందరితోని. పర్వాలేదా అనిత? చేయించండి. అయితే ఒక్క మాట చెప్పి క్లోజ్ చేద్దాం. అంతటి గొప్ప లాహిరి మహాశైల మహాత్ముడే అవతార బాబాజీ పిలిస్తే వచ్చేవారట. కానీ అతను ఏం చేశారంటే, స్నేహితులు పిలిచి నేను గదిలోకి వెళ్తాను, ఒక మహాత్ముని చూపిస్తానని అతను గదిలోకి వెళ్ళి మహాత్ముని పిలిచారు. మిరాకిల్స్ ప్రదర్శించకూడదు, అద్భుతాలు ప్రదర్శించకండి, ఈ పుస్తకం అందరూ ఉంది. అలాగా పిలిస్తే అప్పుడు లాహిరి మహాశైలికి ఏం చెప్పారంటే అవతార్ బాబాజీ గారు, ఇప్పటిదాకా నువ్వు పిలిచినప్పుడు వచ్చాను, కానీ ఇప్పుడు నువ్వు పిలిస్తే రాను, అవసరమైతే వస్తాను అన్నారట. అందుకే మనం అద్భుతాలు ప్రదర్శించకూడదు, కేవలం మనకున్న జ్ఞానాన్ని. తర్వాత దేన్ని అమ్మకూడదట. ఆధ్యాత్మిక విద్య అమ్ముకుంటే విద్య నశించిపోతుంది. ఈ బుక్ చదివారమ్మా? మరణం లేని మీరు, స్నేహలత తల్లి? లేదండి. మరణము లేని మీరు, యూ ఫర్ ఎవర్, ఇంగ్లీష్. చాలా అద్భుతమైన పుస్తకం. పత్రి గారి జీవిత లక్ష్యాన్ని తెలిపింది. ఎవరికైనా ఆత్మసాక్షాత్రం కావాలన్నా, కోరికలు తీరాలన్నా అన్ని ఇందులో ఉన్నాయండి. యూట్యూబ్ లో కూడా ఉన్నదండి, ఆడియో కూడా ఉంది. అది అయితే చిన్న మనవమ్మ, అంటే మీ దగ్గర అంటే విశాల హృదయాల దగ్గర మాట్లాడతారు. దయచేసి మన పిల్లలకి యూట్యూబ్ వీడియోస్ ఇచ్చి చదివించం, మన పిల్లలకి పీడిఎఫ్లు ఇచ్చి చదివించం. ఖచ్చితంగా పుస్తకాలు కొని, పెన్సిల్తో సైతం కొని పంపిస్తాం. అవునా కదమ్మా? స్కూల్కి వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం కొంటాం, కానీ ఆత్మవిద్యలో ఆఖరి జన్మ అవ్వాలనుకుంటున్నాం. పుస్తకాలు కొనాలో వద్దే వాళ్ళ ఇష్టం. ఎందుకంటే పీడిఎఫ్లు చదువుతున్నాం. మాకు ఇక్కడ యుఎస్ లో అందుబాటులో ఉండవండి కొన్ని పుస్తకాలు, కాబట్టి మాకు ఏది అందుబాటులో ఉందో ఆ రకంగానే మేము చదువుకుంటాం. అంటే అది కూడా మంచిదే, కానీ ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది బుక్. అంటే బుక్ ఉంటే ఆ మాస్టర్ ఎనర్జీ ఉంటుంది. మహాత్మ చెప్పారు. తర్వాత లైట్ వర్కర్ రంజిత్ గారు కూడా ఇప్పుడు విస్తారంగా పుస్తకాలు విదేశాలు పంపిస్తున్నారు. ఇప్పుడు కొరియర్ చేయడం కూడా ఈజీ అయిపోయింది విదేశాలు. థ్యాంక్ యూ అమ్మా, చాలా సంతోషం. స్నేహలతమ్మ గారు, మరింత మీ జ్ఞానం విస్తారంగా అన్ని దేశాలకు వెళ్ళాలని కోరుకున్న వ్యక్తుల్లో నేను ఒకన్నా. సంతోషం. పత్రిక ఆశయాన్ని అందిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. పద్మమ్మ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. మనం ఒక 2 minutes అలా చేసేసి సెషన్ ఎండ్ చేయొచ్చా అనిత? 2 minutes అండి, మార్నింగ్ టైం కదా మళ్ళీ మనకి. అందుకే సో అందరూ
సుఖాసనలో కూర్చోండి. అంటే మీకు ఏ కంఫర్టబుల్ లో ఉన్నారో అందులో కూర్చోండి. ఓకే, ఏ పొజిషన్లో. సో కళ్ళు మూసుకోండి, అందరూ కాళ్ళు క్రాస్ చేసుకోండి, వేళ్ళల్లో వేలు పెట్టుకోండి. మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీరు నార్మల్గా ఊపిరి ఏదైతే తీసుకుంటూ ఉన్నారో అలానే తీసుకోండి, వదలండి. మీరు అలా చేస్తూ ఉండండి, నేను చెప్తాను. లాహిరి మహాశయ గారు మనకు ఈ క్రియాయోగా అనేది ఎంత సులువుగా చేసుకోవచ్చు అనే పద్ధతిని ఆయన మనకు, ఆ ప్రక్రియని మనకు అందజేశారు. మీరు ఈ శ్వాస మీద ధ్యాస అనేది పెట్టిన తర్వాత, ఈ క్రియాయోగా అయిన తర్వాత మీరు కూర్చోవాలి, అలానే కూర్చోవాలంటే కూర్చోండి. వెళ్ళిపోయే వాళ్ళు క్వైట్గా వెళ్ళిపోండి, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా. సెషన్ ఎండ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఓకే, అలానే ఊపిరి మీద ధ్యాస పెట్టుకోండి. మీ ఊపిరి చూడండి ఎక్కడెక్కడికి వెళ్తుంది అన్నది. అది ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎక్కడికి వెళ్తుంది. నిదానంగా ఊపిరి పీల్చుకోండి, అలా పట్టుకోండి. ఊపిరి పీల్చుకునేటప్పుడు రేచక అంటారు, పట్టుకునేటప్పుడు కుంభక అంటారు. వదలండి, పూరక అంటారు. మళ్ళా అలానే పట్టుకోండి, వదిలిన తర్వాత కూడా పట్టుకోవాలి, కుంభక అంటారు. మళ్ళీ వదిలేయండి. అలా ఇప్పుడు నార్మల్గా బ్రీత్ తీసుకోండి. మీరు నార్మల్గా బ్రీత్ తీసుకోండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇవేంటివి అని. ఊపిరి పీల్చుకోవాలి, పట్టుకోవాలి, మళ్ళా వదలాలి, మళ్ళీ పట్టుకోవాలి, మళ్ళీ నార్మల్ బ్రెత్. ఇది ఒక ప్రక్రియ. ఇది 1 రౌండ్ అని అంటారు. ఈ ప్రక్రియ మనకి లాహిరి మహాశయ గారు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మనము ఈ నార్మల్ బ్రీత్ నుంచి ఇంకొకసారి చేద్దాం. ఊపిరి పీల్చుకోండి, 1 2 పట్టుకోండి, 1 2 వదలండి, 1 2 పట్టుకోండి, 1 2. ఇప్పుడు నార్మల్ బ్రెత్ తీసుకోండి. మీ శ్వాసలో వేడి ఉందా ఆలోచన చేయండి. లేదు అనంటే అది కనబడట్లేదా? ఆ శబ్దం ఏమైనా వినబడుతుందా మీకు? శ్వాసని, మీ శ్వాస గుండె లబ్డబ్ అనేది ఇంకా ఎక్కువైందా, తగ్గిందా? ఇవన్నీ గమనించాలి. ఇవి దృష్టిలో పెట్టుకొని ఇంకొకసారి చేద్దాం. నార్మల్గా బ్రీత్ చేసుకోండి, వదలండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. ఊపిరి పీల్చుకోండి, 1 2 బిగించండి, 1 2 వదలండి, 1 2 బిగించండి, 1 2. నార్మల్ బ్రెత్ తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ గమనించండి. శ్వాస ఏంటి, ఫాస్ట్గా అయిందా, స్లో అయిందా, స్థిరపడిందా? గుండె శబ్దాలను వినండి. ఫాస్ట్ అయిందా, స్లో అయిందా, రిలాక్స్గా ఉందా? మీరు పీల్చుకునేటప్పుడు శ్వాసని మీకు ఆ సౌండ్ వినపడుతుందా, ష్ అని? ఆ శ్వాస వినబడుతుందా? లేదనంటే నార్మల్గా ఉందా? ఏ రకంగా నడుస్తుంది మీ శ్వాస? బిగించినప్పుడు మీరు ఇబ్బంది పడ్డారా? మొత్తం రౌండ్ అయిన తర్వాత అమ్మయ్య అన్నట్టుగా అనిపిస్తుందా? ఏం జరుగుతుంది? మీ భావాలని గమనించండి. మీరు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది అవుతుందా, పట్టుకోవడంలో ఇబ్బంది అవుతుందా? ఊపిరి పీల్చుకొని పట్టుకున్న తర్వాత వదలడానికి హమ్మయ్య అన్నట్టుందా? వదిలిన తర్వాత కొంతమందికి పట్టుకోవడం ఇబ్బంది అవుతుంది.
అక్కడ ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఇవన్నీ గమనించాలి. ఒక్కొక్క స్టెప్ ఏదైతే ఉన్నదో ఆ స్టెప్స్ ని మీరు గమనించండి. ఇంకొకసారి చేసి మనం ఈ సెషన్ ఎండ్ చేద్దాము. లాహిరి మహాశయ గారికి జై. సో ఇంకొకసారి గమనించుకోండి. ఊపిరి పీల్చుకోండి, 1 2, పట్టుకోండి, 1 2, వదలండి, 1 2, బిగించండి, 1 2, వదలండి. ఇంకొకటి నార్మల్ బ్రెత్ తీసుకోండి. ఇప్పుడు ఇది ఒక సింపుల్ టెక్నిక్ నేను మీకు చూపించాను, కానీ లాహిరి మహాశయ గారు ఇలాంటి క్రియాయోగాలు చాలా టెక్నిక్స్ నేర్పించారు. సో ఆ టెక్నిక్స్ ఆయన మనకు అందుబాటులో ఇచ్చారు కాబట్టి ఆయనకు శతకోటి నమస్కారములు. ఆయన ఉన్నా లేకున్నా ఆయన మన ఆరోగ్యం మంచిగా పెట్టుకోవడానికి, జీవితకాలం పెంచుకోవడానికి, మనం చుట్టుపక్కల ఉన్న ఎనర్జీస్తో పాటు, మన లోపల ఉన్న ఎనర్జీస్తో పాటు, ప్రపంచంలో చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ ఎనర్జీస్తోని కూడా మనకు కనెక్ట్ అయ్యే మార్గాన్ని మనకు నేర్పించారు. కాబట్టి మన పురాణ పురుషుడైన యోగిరాజు శ్రీ శ్యామ చరణ లాహిరి మహాశయ గారికి జై. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మాస్టర్స్ మనం కళ్ళు తెరుచుకోవాలి, మనం ఇంకా అక్కడే ఉన్నాము. చాలా బాగుందమ్మా. ఇలా అనుకుంటే మనం ఇంకా ముందే చేసుకునే వాళ్ళం. ముందు ముగించారు కదా, డౌట్స్ ఏమైనా అడుగుతారని. ఒక 15 నిమిషాలు ముందే చేస్తే ఇంకా అద్భుతంగా ఉండేది. ఇంకొకసారి ప్రత్యేకంగా ఈ సెషన్ చేసుకుందాము. మీరు వచ్చి మీ జ్ఞానాన్ని పంచుకొని లాహిరి మహాశైలి గురించి మీరు కొంచెం చెప్పారు. చెప్పిన పాయింట్స్ చాలా బాగా చెప్పారు. ఇది విన్న తర్వాత తప్పనిసరిగా అందరూ ఆయనది చదవాలి కంపల్సరీ. ఇంకా మనం తెలుసుకోవాలి, ఆ టెక్నిక్స్ అవి ఫాలో అవ్వాలనుకున్నప్పుడు మనం సునాయాసంగా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మనందరికీ ఇంత మహా అవకాశం ఇచ్చినటువంటి మన పత్రిజీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని ఇప్పటితో ముగించుకుంటున్నాం. మళ్ళా ఇంకో కార్యక్రమంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇది ఒక టెక్నిక్ మీరు ఈరోజు మాకు ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు చూసింది లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. అందువల్ల మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. యూట్యూబ్ లైవ్ లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. మీకు అందరూ